అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అడవి మొత్తం చీకటయ్యేసరికి ఆవు చీకట్లో దారి తప్పిపోతుంది. రోజు వెళ్లే దారిలో కాకుండా కొత్త దారిలోకి వెళ్లేసరికి ఆవుకి ఎటు పోవాలో తెలియడం లేదు పాపం. అయ్యో, మరిప్పుడు ఎలా పిన్ని? ఆ ఆవు ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఆవు దూడ ఉంటుంది కదా. ఆవు దూడ అంటే ఏంటి పిన్ని? ఆవు దూడ అంటే చిన్న ఆవు, పెద్ద ఆవుకి పుట్టిన పిల్ల. చిన్న ఆవు తల్లి ఆవు కోసం ఆకలితో ఎదురుచూస్తూ ఉంటుంది. మరి ఆవు తల్లి వచ్చిందా పిన్ని? నువ్వు కథ మొత్తం విను నాన్నా. పెద్ద ఆవు దారి తప్పి అటు ఇటు తిరుగుతుండేసరికి అక్కడికి ఒక పెద్ద పులి వస్తుంది. అమ్మో! పులి ఆవు ముందుకొచ్చి నిలబడి నేను నిన్ను తినేస్తాను అని అంటుంది. పులి అలా అనేసరికి ఆవు భయపడిపోతుంది. అమ్మో, నాకు భయమేస్తుంది పిన్ని. వంశీ, భయపడకూడదు నాన్నా. మనకి ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఆ ఆవు చూడు, భయపడకుండా ఏం చెప్పిందో విను. అలాగే పిన్ని. గుడ్ బాయ్. అప్పుడు ఆ ఆవు పులికి ఇలా చెప్పింది. రాజా, నువ్వు నన్ను తింటాను అన్నావు. నేను నీ ఆహారాన్ని నువ్వు తినద్దు అని చెప్పే అర్హత నాకు లేదు. కానీ ఆకలి ఎవ్వరికైనా ఒకటే. నీకు ఆకలేస్తే నన్ను ఎలా తింటున్నావో అలా నా బిడ్డకు కూడా ఆకలేస్తూ ఉంటుంది. నువ్వు నన్ను కరుణించి నాకు సమయం ఇస్తే నేను నా బిడ్డకి పాలిచ్చి దాని కడుపు నింపొస్తాను. అప్పుడు నీ ఆకలి తీర్చుకో అని అంటుంది. అయ్యో, పెద్దావు చచ్చిపోతుందా పిన్ని? మరి చిన్నావు ఎలా? చిన్నావు పెద్దావు రెండు బాగుంటాయి. అదెలా పిన్ని? పెద్దావు చెప్పిన మాటలకు పులికి మనసు కొంచెం కరిగి నిన్ను వదిలితే మళ్ళీ వస్తావని గ్యారెంటీ ఏంటి అని అడుగుతుంది. ఆవు ఏమంటుందంటే, తప్పకుండా వస్తాను, ప్రాణమైనా వదులుకుంటాను, కానీ ఇచ్చిన మాటను వదులుకోను అని అంటుంది. పులి దయతలిచి సరే వెళ్ళిరా, కానీ తప్పకుండా రావాలి అని అంటుంది. అప్పుడు ఆవు సంతోషంగా గబగబా ఇంటికొచ్చి చిన్న ఆవుకి పాలిస్తుంది. చిన్నావు పాలు తాగాక పెద్దావు నీ ఆకలి తీరిందా అని అడుగుతుంది. అప్పుడు చిన్నావు తీరింది అని చెప్తుంది. సరే అయితే నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి పులికి ఆహారం అవ్వాలి అని చెప్తుంది. అలా చెప్పగానే చిన్నావు ఏడుస్తూ వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అంటుంది. పెద్దావు ఇచ్చిన మాట ప్రకారం పులి దగ్గరికి వచ్చేసరికి పులి ఆశ్చర్యపోతుంది. అప్పుడు పులి, నువ్వు రాకుండా తప్పించుకునే ఛాన్స్ ఉండి కూడా వచ్చావు. నీలా నీతి పాటించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అలా అందరూ ఉంటే బాగుంటారు. కాబట్టి నేను నిన్ను తినను, వదిలేస్తున్నాను. నువ్వింటికి వెళ్ళి నీ దూడతో హాయిగా ఉండు అని చెప్పి పులి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పెద్దావు తిరిగి చిన్నావు దగ్గరికి వచ్చేస్తుంది. చిన్నావు వాళ్ళ మమ్మీ ఆవుతో హ్యాపీగా ఉంటుంది. అంతటితో కథ అయిపోతుంది. అమ్మయ్యా, రెండూ కలిసిపోయాయి. చాలా హ్యాపీగా ఉంది పిన్ని. చాలా హ్యాపీగా ఉంది పిన్ని. సరే, ఇప్పుడు చెప్పండి, ఈ కథలో నీతేం నేర్చుకున్నారు? ఎప్పుడు నిజమే చెప్పాలి పిన్ని. వెరీ గుడ్. ఇంకా ఆ ఆవు ఏం చేసింది? పులొస్తే భయపడిందా? లేదు పిన్ని, ఎప్పుడు భయపడకుండా ఉండాలి అని తెలుసుకున్నాం. వెరీ గుడ్, చాలా బాగా తెలుసుకున్నారు మీరు.
ఇప్పుడు కథ అయిపోయింది కదా. నేను మీకు ఒక విషయం చెప్పాలి, బుద్ధిగా వినండి. రేపు మనం కోర్టుకు వెళ్ళాలి. అక్కడ మిమ్మల్ని మృణాలిని ఆంటీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మీరు భయపడకుండా సమాధానం చెప్పాలి, ఓకేనా? మళ్ళీ కోర్టా? మళ్ళీ కోట? ఆ, ఏం కాదు, భయపడకూడదు అని ఇప్పుడే తెలుసుకున్నావు అన్నారు కదా, మళ్ళీ ఇంతలోనే భయపడితే ఎలా? సరే పిన్ని, ఏం చెప్పాలి? అమ్మ మిమ్మల్ని బాగా చూస్తుందా అని అడిగితే బాగా చూస్తుంది అని చెప్పాలి. ఓకే పిన్ని. ఆ, ఇంకా మీకు ఏమైనా కష్టంగా ఉందా అని అడుగుతారు. అప్పుడు మీరు ఇక్కడ ఏ కష్టం లేదు అని చెప్పాలి, సరేనా? అలాగే పిన్ని. మంచిగా హ్యాపీగా ఉన్నాము, మాకు మా రూమ్లో టీవీ ఉంది, ఏసీ ఉంది, ఏ కష్టం లేదు అని చెప్పాలి. ఉం? ఓకే పిన్ని. ఆ, ఇంకా మరి మీ పిన్ని ఉండాలా అని అడుగుతారు. హ, ఏమీ అవసరం లేదు అని చెప్పాలి. ఉం? ఉహుం, నువ్వు వెళ్ళిపోతావా పిన్ని? నువ్వు ఉండాలి, మాకు కావాలి పిన్ని. నువ్వు లేకుండా మేము ఉండలేం పిన్ని. మాకు ఇవేవి వద్దు, నువ్వే కావాలి పిన్ని. స్వీటీ, వంశీ, అలా ఏడవకూడదు, తప్పు నాన్న. చెప్పింది వినాలి, సరేనా? ఇప్పుడు కథ మొత్తం చెప్పాను కదా, అందులో పెద్ద ఆవు చిన్న ఆవుకి చెప్తే అది వినింది కదా. ఉం? చెప్పు. వినింది, కానీ పెద్దవు మళ్ళీ వచ్చింది కదా పిన్ని. ఎస్, మీరు కూడా చెప్పింది వింటే పెద్ద ఆవులాగా నేను కూడా మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తాను. ఎప్పుడు వస్తావు పిన్ని? నైట్ వస్తావా? నెక్స్ట్ డే మార్నింగ్ వస్తావా? ఎప్పుడో అప్పుడు వస్తాను, కానీ నేను చెప్పినట్టు వింటే ఖచ్చితంగా వస్తాను. పిన్ని, నువ్వు పెద్దవులా ఎవరికైనా మాటిచ్చావా? ఎందుకు పిన్ని ఏడుస్తున్నావు? మళ్ళీ వస్తానంటున్నావుగా. మేము నువ్వు చెప్పినట్టు వింటాం పిన్ని. పిన్ని, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వస్తానని పులికి మాటిచ్చావా? ఆ పులి నిన్నేం చెయ్యదు కదా పిన్ని. చెప్పు పిన్ని, నిన్ను వదిలిపెడుతుంది కదా? వదిలిపెడుతుంది నాన్న, మనం తప్పు చేయకుండా ఉంటే తప్పకుండా వదిలిపెడుతుంది. అయితే ఓకే పిన్ని, మేము ఏ తప్పు చెయ్యము. ఆ పులి నిన్ను వదిలిపెట్టాలని దేవుడికి కూడా దండం పెట్టుకుంటాం. అవును పిన్ని.